ఫస్ట్ మనం ఎన్నో నెలలుగా వింటున్న సంజు శాంసన్ న్యూస్ తోనే స్టార్ట్ చేస్తాను, బోర్ అనుకోకండి. సో సంజు శాంసన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ట్రై చేస్తుందన్న న్యూస్ విన్నాం. ఇప్పుడైతే మొత్తం చల్లబడిపోయింది. సంజు శాంసన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ట్రై చేయట్లేదు. బట్ ఎవరు ట్రై చేస్తున్నారు అంటే ఢిల్లీ క్యాపిటల్స్ టీం ట్రై చేస్తోంది. ఫస్ట్ మనం సంజు శాంసన్ ని వదిలిపెట్టడానికి రాజస్థాన్ రాయల్స్ ఇష్టంగా ఉందా, ఇక్కడ మనం క్వశ్చన్ చేసుకోవాలి. రాజస్థాన్ రాయల్స్ టీం సంజు శాంసన్ ని వదిలిపెట్టడానికి ఇష్టంగా లేదు. బట్ సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ టీం ని వదిలేయడానికి ఇష్టంగా ఉన్నాడు. దానికి కారణం ఆల్రెడీ పాత వీడియోలో నేను చెప్పాను. జాస్ బట్లర్ ని ఆప్షన్ లోకి వదిలేయడం రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ కు నచ్చలేదు. అందుకే టీం ఫెయిల్ అవుతుందని తను నమ్ముతున్నాడు. అలాంటప్పుడు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాడు. 11 సీజన్స్ గా సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ టీం తో ఉన్నాడు. సో కెప్టెన్ గా చాలా సంవత్సరాలుగా ఉన్నాడు. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఒక ప్రపోజల్ పెట్టింది అనమాట రాజస్థాన్ రాయల్స్ ముందు. మేము మా క్రిస్టల్ స్టబ్స్ ని ఇస్తాము, అలాగే సమీర్ రిజ్వీని ఇస్తాము, మాకు సంజు శాంసన్ ఇచ్చేయండి. దీనికి రాజస్థాన్ రాయల్స్ ఒప్పుకోవట్లేదు అనమాట. ఏమని అంతా చిన్న ట్రీట్మెంట్ చేయాలనుకోవట్లేదు. మాకు క్రిస్టల్ స్టబ్స్ తో పాటుగా ఇంకా కొంతమంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ కావాలి, అంటే ఇంకొక ముగ్గురు కావాలి అడుగుతోంది. దీనికి ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పుకోవట్లేదు. మీకేమైనా పిచ్చా, మేము క్రిస్టల్ స్టబ్స్ ఇస్తున్నాము, సమీర్ రిజ్వీ ఇస్తున్నాము, ఇంతకన్నా ఎక్కువ ఇచ్చేంత అవసరం ఏముంది మాకు అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సో యాక్టివ్ గా టాక్స్ నడుస్తున్నాయి అనమాట. ఈ ట్రేడ్ ఏమైనా జరగచ్చు. ఇప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది అనమాట, సంజు శాంసన్ పోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు కదా, ఆప్షన్ వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి. ఎస్, లాస్ట్ మూమెంట్ వరకు తనకు ఆప్షన్ ఇస్తారనమాట, నేను వేరే టీం కి ట్రేడ్ చేయడమో ఏంటో అని చెప్పి. అట్లా తనకి వెళ్ళిపోవాలనుకుంటే ఆప్షన్ గా వదిలిపెట్టేస్తారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటనమాట, వాళ్ళ టీం మధ్య డిస్కషన్ జరుగుతున్నాయి. మరి సంజు శాంసన్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ లోకి వెళ్ళరా ఇప్పటికీ కన్ఫర్మ్ లేదు. అది ఈ రోజు కన్ఫర్మ్ అవ్వచ్చు, రేపు కన్ఫర్మ్ అవ్వచ్చు, లేకుంటే పూర్తిగా ఆప్షన్ లోకి సంజు శాంసన్ వచ్చేయచ్చు. సో మరి సంజు శాంసన్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ లోకి వెళ్ళడానికి కరెక్ట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ కేఎల్ రాహుల్. సో ఎందుకు సంజు శాంసన్ పైన కేఎల్ రాహుల్ పైన టీమ్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి? ఇక్కడ మీరు ఒకసారి చూసుకున్నారంటే ఈ ఇద్దరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ప్లేయర్స్, ఇది ఫస్ట్. సెకండ్ ఏంటి అంటే ఈ ఇద్దరు వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్స్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇద్దరికి టీం లీడ్ చేసే సత్తా ఉంది. సో ఈ 3 కారణాల వల్ల ఇద్దరి కోసం టీమ్స్ పోటీ పడుతున్నాయి, ఇద్దరిని స్వాప్ చేసుకోవడమో తీసుకోవాలో అనుకుంటున్నాయి. అయితే కేఎల్ రాహుల్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ పోటీ పడుతుందన్న వార్త చాలా రోజులుగా సర్క్యులేట్ అవుతుంది. బట్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి అంటే కేఎల్ రాహుల్ ని వదిలేసుకుంటాం కానీ మా టీంలోని ప్లేయర్స్ ఇవ్వమంటున్నారు. అంటే ఢిల్లీ క్యాపిటల్స్ కి కూడా కేఎల్ రాహుల్ ని వదిలిపెట్టడం 0.1% కూడా ఇష్టం లేదనమాట. 99.9 కాదు, 100% వాళ్ళ టీంలో పెట్టుకోవాలనుకుంటున్నారు. బట్ కేకేఆర్ అడిగినప్పుడు వాళ్ళకి ప్రపోజల్ పెట్టారు. అదేంటి అంటే మాకు వరుణ్ చక్రవర్తిని, రింకు సింగ్ ఇచ్చేయండి, అప్పుడు మేము కేఎల్ రాహుల్ ఇచ్చేస్తామన్నారు. సరే మీరు చూసారు అంటే ఢిల్లీ క్యాపిటల్స్ కి ఇష్టం లేదు కేఎల్ రాహుల్ వదిలిపెట్టడం. బట్ ఎలాంటి ఆఫర్ పెట్టింది అంటే బాబులాంటి ఆఫర్ అంటారు కదా, అంటే ఆఫర్ అడిగింది, పెట్టడం కాదు, ఆఫర్ అడిగింది అంటే చాలా పెద్దది. వరుణ్ చక్రవర్తి, రింకు సింగ్ వచ్చి కేఎల్ రాహుల్ పోతాడు అంటే అలా ప్రాబ్లం లేదంట, ఎందుకంటే క్రిస్టల్ స్టబ్స్ ఉన్నాడు. సో అప్పుడు ఆ ట్రేడ్ ఆపుతారు అక్కడ, వీళ్ళు ఒకే వస్తాము అంటే. బట్ కేకేఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వరుణ్ చక్రవర్తిని అలాగే రింకు సింగ్ ని వదిలిపెట్టుకోము, కావాలంటే కేఎల్ రాహుల్ వదిలిపెట్టుకుంటాము. సో ఇలా ఇది ఒక టాక్ నడుస్తుంది. ఇదంతా ఒకటైతే హైలైట్ ఏంటి తెలుసా, ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ వాషింగ్టన్ సుందర్ కోసం ట్రై చేస్తుంది. అంటే అశ్విన్ ఇక టీమ్ నుంచి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఆ రోల్ ని మినిమం బ్యాటింగ్ ఆల్రౌండర్ అలాగే స్పిన్నర్ రోల్ కోసం వెతుకుతుంది అనమాట. సో ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే గుజరాత్ టైటన్స్ దగ్గర నుంచి వచ్చిన ఒక న్యూస్, ఆశీష్ నెహ్రా దగ్గర నుంచి వచ్చిన న్యూస్, మేము వాషింగ్టన్ సుందర్ ని వదలనుకోవట్లేదు, వదలము అని ఏ టీమ్ కి వదలము, ఏ ట్రేడ్ చేయము, మేము ఆప్షన్ వదిలిపెట్టడం మాకు అవసరమే లేదు ఎవరని గట్టిగా చెప్పేశారు. సో చెన్నై సూపర్ కింగ్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బట్ ఏది కూడా జరగట్లేదు. ఇది ఖచ్చితంగా ఆఫ్ డీల్ అవుతుంది, ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ పర్ఫార్మెన్స్ మనం చూసాక ఇంకా న్యూస్ లోకి వచ్చేసాడు. ఇది అది అనఫీషియల్ గా ఇంకొక న్యూస్ కూడా నడుస్తుంది అని వాడుతుంది అనమాట. అదేంటి అంటే చెన్నై సూపర్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ మధ్య సంజు శాంసన్ ని వదిలేసని చెప్పారు, చల్లబడిపోయారు. బట్ అనఫీషియల్ గా చిన్న టాక్స్ నడుస్తున్నాయి అనమాట. ఏంటి అంటే సంజు శాంసన్ ని మాకు ఇచ్చేయండి, సంజు శాంసన్ ని మీకు ఇచ్చేస్తాము, రాజస్థాన్ రాయల్స్ అంటుంది సంజు శాంసన్ ని మీకు ఇచ్చేస్తాము, మాకు జడేజాని ఇవ్వండి అని అడుగుతున్నారు, లేదా రుద్రాసుని ఇవ్వండి అంటున్నారు. ఆ సైడ్ నుంచి వచ్చిన ఒకే సమాధానం నో, మేము ఏం చేసినా మా ప్లేయర్స్ ని ఇవ్వం, కావాలంటే మేము ఆఫర్ పెడతాము, మాకు నచ్చిన వాళ్ళు మేము తీసుకుంటాం, మా దగ్గర ఉన్న మీకు ఇస్తాం. ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. సో ఇలా డీల్స్ అనేవి నడుస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ నిమిషం వరకు ఏ ట్రేడ్ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. ఎక్కడైనా మీరు ట్రేడ్ కన్ఫర్మ్ అయిపోయింది, ఆ టీంలో వెళ్ళిపోయాడు, ఇలాంటివి వినకండి, అదంతా అబద్ధం.
ఇది కూడా మీ ఒరిజినల్ న్యూస్ కాదు. సో అలాంటి ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే తప్పకుండా మీకు నేను ఇస్తానన్నమాట. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తూ ఉండండి. మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాను.